నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రచించిన హిందీ పుస్తకం భారతీయ గ్రామాల సమస్యలు మరియు అవసరాలు. దీనికి తెలుగులో భారతీయ గ్రామాల సమస్యలు మరియు అవసరాలు అని అర్థం. ఈ విశ్లేషణ మన దేశపు గ్రామీణ వాస్తవాలను, అక్కడి సవాళ్లను లోతుగా అర్థం చేసుకోవడానికి మనందరికీ సహాయపడుతుంది. సరే, మరి ఈ విశ్లేషణలో మనం ఏ అంశాలు చూడబోతున్నామో ఓసారి చూద్దాం. అసలు ఈ సమస్యలన్నీ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకం ఒక చాలా ముఖ్యమైన ప్రాథమికమైన విషయంతో మొదలవుతుందండి. అదేంటంటే, గ్రామాలే ప్రాణమైన మన భారతదేశం వేరే దేశాల అభివృద్ధి నమూనాలని గుడ్డిగా అనుసరించలేదు. మన దారిని మనమే వెతుక్కోవాలి, మనమే నిర్మించుకోవాలి. అంటే మనం కనుగొనే ఏ పరిష్కారమైనా సరే అది మన గ్రామ జీవితానికి, మన వ్యవసాయ వాస్తవాలకు సరిగ్గా సరిపోయేలా ఉండాలి. ఎక్కడనుంచో తెచ్చుకున్న సిద్ధాంతాలు, ఆలోచనలు ఇక్కడ పనికిరావు. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. మొట్టమొదటగా మనుషులకి భూమికి మధ్య ఉన్న సంబంధాన్ని చూద్దాం. ఎందుకంటే చాలా సమస్యలకి మూలం ఇక్కడే ఉంది. చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ప్రపంచంలో వ్యవసాయానికి అనువైన భూమిలో ఏకంగా 14లో 1/4 మన భారతదేశంలోనే ఉంది. ఇది చిన్న విషయం కాదు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఆ భూమి మీద ప్రపంచ జనాభాలో 20% మంది ఆధారపడి జీవిస్తున్నారు. అంటే ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకరికి అన్నం పెట్టాల్సిన భారం మన భూమిపై ఉంది. ఆలోచించండి, ఎంత పెద్ద ఒత్తిడో కదా. సో ఈ పరిస్థితిలో మన ముందున్న ఏకైక మార్గం ఘనకృషి, అంటే సాంద్ర వ్యవసాయం. తక్కువ భూమి నుండి వీలైనంత ఎక్కువ ఉత్పత్తిని సాధించడం. మనకున్న జనాభాకి, చిన్న చిన్న కమతాలకి ఇదే సరైన పద్ధతి. సహజంగానే ఇంత ఒత్తిడి ఉన్నప్పుడు ఆధునిక పద్ధతులు, పారిశ్రామిక పరిష్కారాల వైపు మనసు మళ్ళుతుంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఆ ఆధునిక పద్ధతులు మన భారతీయ పరిస్థితులకు సరిపోతాయా? ఈ పుస్తకం ఇదే ప్రశ్నను బలంగా సంధిస్తుంది. నిజానికి మన దేశంలో ఉన్న రైతుల్లో దాదాపు 88% మంది చిన్న, మధ్యతరహా రైతులే. వాళ్ల దగ్గర ఉండేది చిన్న చిన్న పొలాలే. మరి అలాంటప్పుడు అక్కడ పెద్ద పెద్ద యంత్రాలు, ట్రాక్టర్లు వాడటం ఎలా సాధ్యమవుతుంది? అది వాళ్లకు ఆర్థికంగా కూడా చాలా పెద్ద భారం. ఇక్కడ ఈ పుస్తకం ఒక అద్భుతమైన పోలిక చూపిస్తుంది. ఒకవైపు ట్రాక్టర్ వ్యవసాయం, మరోవైపు ఎద్దులతో చేసే మన సాంప్రదాయ వ్యవసాయం. ట్రాక్టర్కు డీజిల్ బయట కొనాలి, అది కాలుష్యాన్ని సృష్టిస్తుంది. కాని ఎద్దులకు ఆహారం పొలంలోనే దొరుకుతుంది, వాటి పేడ భూమికి ఎరువుగా మారుతుంది. అంటే చిన్న రైతుకు ఎద్దుల సేద్యమే ఎక్కువ స్వావలంబననిస్తుంది, పర్యావరణానికి కూడా మంచిది. ఇక రసాయన ఎరువుల విషయానికొస్తే ఇది మరో పెద్ద సమస్య. ఇవి భూమికి సహజమైన ఆహారం కాదు, కేవలం ఒక తాత్కాలిక ఉత్తేజకంలాంటివి. అవును, వాడిన కొత్తలో దిగుబడి బాగానే రావచ్చు, కాని రానురాను భూమి సారానంతా పీల్చేసి దాన్ని నిస్సారంగా, అంటే ఉసర్గా మార్చేస్తాయి. ఈ పుస్తకం ప్రకారం ఇప్పటికే 2 మిలియన్ హెక్టార్ల భూమి ఇలా సాగుకు పనికిరాకుండా పోయింది. సరే, పనిముట్లు, ఎరువుల సంగతలా ఉంచితే అసలు వ్యవసాయమనేదే ఒక అనిశ్చితితో కూడిన ప్రయాణం. రైతు జీవితంలో భద్రత అనేది చాలా తక్కువ. రైతు పరిస్థితిని వర్ణించటానికి ఈ పుస్తకంలో ఒక హిందీ సామెత వాడారు. కిసాన్ కా ఊంట్ కిస్ ఖర్వడ్ బైఠేగా యహ్ కహా నహీ జా సక్తా హై. అంటే రైతు ఒంటె ఏ పక్కకి కూర్చుంటుందో ఎవరూ చెప్పలేరని. దీని అర్థం, పంట చేతికొచ్చేదాకా ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించలేం. ఆలోచించండి, అతివృష్టి అంటే కుండపోత వర్షాలు, లేదా అనావృష్టి అంటే అసలు వానలే లేకపోవడం, మంచు, వడగళ్లవాన, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో తెలీదు. కళ్లముందే కష్టపడి పండించిన పంట ఒక్క క్షణంలో నాశనమైపోవచ్చు. ఇది మాత్రమే కాదు, మరో సమస్య కూడా ఉంది. వ్యవసాయమనేది ఏడాది పొడవునా ఉండే పని కాదు. రైతుకు సుమారుగా 8 నెలలు మాత్రమే పని ఉంటుంది, మిగిలిన 4 నెలలు ఖాళీ. మరి ఆ సమయంలో వాళ్ల జీవనోపాధి ఎలా? ఇది వాళ్ల ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీస్తుంది. ఎలాంటి సమస్యలు కేవలం పొలంతోనే ఆగిపోవు, గ్రామాల్లోని రోజువారీ జీవితంలోకి కూడా పాతుకుపోయాయి. ఒక చిన్న అవసరం పెద్ద పర్యావరణ సమస్యకు ఎలా దారితీస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఇంట్లో రోజువారీ వంట చేసుకోవాలి కదా, మరి దానికి కావలసిన ఇంధనం అంటే వంట చెరకు ఎక్కడ్నుంచి వస్తుంది? ఇది చాలా చిన్న ప్రశ్నలా అనిపించవచ్చు, కాని దీని వెనక ఒక పెద్ద కథ ఉంది. చాలా గ్రామాల్లో
దీనికి సమాధానం ఒక్కటే: దగ్గర్లోని అడవులు. వంట చెరకు కోసం నిరంతరం చెట్లను నరకడం వల్ల అటవీ నిర్మూలన జరుగుతోంది. ఇది ఒక గొలుసుకట్టు లాంటిది. ఆ గొలుసుకట్టు ఎలా పనిచేస్తుందో చూడండి. ఇంధనం కోసం చెట్లను నరికేస్తారు. అడవులు తగ్గిపోతే వర్షపాతం దెబ్బతింటుంది. నేల కోతకు గురవుతుంది. ఇక వర్షం పడినప్పుడు ఆ నీటిని పట్టి ఉంచడానికి చెట్ల వేర్లు ఉండవు. దాంతో నదులకు వరదలు వస్తాయి. చివరికి ఏమవుతుంది? సారవంతమైన భూమి కాస్త నిస్సారంగా మారిపోతుంది. చూశారా? ఒక చిన్న అవసరం ఎంత పెద్ద విపత్తుకు దారితీసిందో. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడిన ఈ సమస్యలన్నింటినీ చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగులుతుంది. మరి దీనికి పరిష్కారమేంటి? భవిష్యత్తు మార్గమేది? ఈ పుస్తకం మనల్ని ఇదే విషయంపై లోతుగా ఆలోచింపజేస్తుంది. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన నైతికత, కీలకమైన విషయం ఒకటే: భారతదేశం యొక్క ఆరోగ్యం దాని గ్రామాల ఆరోగ్యంతోనే ముడిపడి ఉంది. గ్రామాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. నిజమైన పురోగతి అంటే ఇతరులను చూసి కాపీ కొట్టడం కాదు, మన మూలాలను మనం అర్థం చేసుకుని వాటిని కాపాడుకోవడంలోనే ఉంది. మన సమస్యలకు పరిష్కారాలు మన దగ్గరే ఉన్నాయి. మనం వాటిని మన సంస్కృతిలో, మన భూమిలోనే వెతకాలి.